ధైర్యం, మంచి వ్యక్తిత్వం, శాంతి, ప్రేమ వంటివి పాటించాలని సత్యసాయి బాబా నిరంతరం బోధించేవారని, లోక కళ్యాణం కోసం బాబా పనిచేశారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ జాతి నిర్మాణం కోసం పనిచేస్తుందని తెలిపారు. పుట్టపర్తి విమానాశ్రయానికి ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ చేరుకున్నారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఇతర ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. ప్రజాశాంతి నిలయానికి చేరుకున్న అనంతరం ఉపరాష్ట్రపతి అనంతరం సాయి కుల్వంత్ మందిరంలోని భగవాన్ శ్రీ సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. అటు పిమ్మట శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం 44వ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో సీఎం చంద్రబాబు నాయుడు, విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొన్నారు. లవ్ ఆల్, సర్వ్ ఆల్, ఎప్పుడూ సేవ చేస్తూనే ఉండాలని, ఎవ్వరిని నొప్పించకూడదు అనేది సత్యసాయి బాబా సిద్ధాంతమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తాగునీటి ప్రాజెక్టు కోసం అవసరమైతే ప్రశాంతి నిలయాన్ని తాకట్టు పెట్టాలని సత్యసాయి బాబా భావించారన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ నిర్మాణంపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో జనసేన కమిటీల నిర్మాణం, కూర్పుపై కసరత్తు చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంపై, కార్యక్రమాల నిర్వహణపై కార్యకర్తల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. పార్టీ కమిటీల నిర్మాణం, వాటి కూర్పుపై పార్టీ ముఖ్యులకు దిశానిర్దేశం చేశారు పవన్ కళ్యాణ్. ప్రభుత్వంపై నమ్మకంతో భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి అన్యాయం జరగదని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ స్పష్టం చేశారు. గతంలో జగన్ ప్రభుత్వం తీరు వల్ల రాజధానిలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, సమస్యలన్నీ పరిష్కరించాలని తమ కమిటీకి సీఎం సూచించారని వారు తెలిపారు. 20 రోజుల్లో డిపిఆర్ సిద్ధం చేస్తున్నాం. వచ్చే జూన్ నాటికి రాజధాని గ్రామాల్లో తాగునీరు, ట్రైన్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. సీతానగరం వద్ద, బకింగ్హామ్ కెనాల్ వద్ద జరుగుతున్న సిల్క్ బ్రిడ్జ్ పనులను వేగవంతం చేయాలని పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆదేశించారు. ఈ రోడ్డు నిర్మాణానికి అవరోధంగా ఉన్న అంశాలను త్వరలోనే అధిగమిస్తామని ఆయన స్పష్టం చేశారు. కవులు, రచయితలు, కళాకారులు అందిస్తున్న సేవలు దేశ ఔన్నత్యానికి ప్రతీకలని, భారత సంస్కృతి సాంప్రదాయాలు భావితరానికి తరగని వనరులు వంటివని, కవులు, రచయితలు, కళాకారులను ప్రోత్సహించడంలో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. గుడివాడ అభివృద్ధికి సంకల్పంతో పనిచేస్తున్నామని ఎమ్మెల్యే వెనికండ్ల రాము అన్నారు. స్వచ్ఛ గుడివాడ రూపకల్పనకు తీసుకుంటున్న చర్యల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని, కూటమి పాలనలో గుడివాడలో ఎన్నో మార్పులు తీసుకొచ్చినట్లు ఆయన చెప్పారు. కూటమి ప్రభుత్వం డ్రగ్స్ వద్దు బ్రో అంటుంటే వైసీపీ మాత్రం డ్రగ్స్ తీసుకో బ్రో అంటుందని ఏపీ మాదిక కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు. వైసీపీ హయాంలో దేశంలో డ్రగ్స్ ఎక్కడ పట్టుబడినా మూలాలు మాత్రం ఏపీలోనే దొరికేవి. జగన్ పాలనలో మద్యానికి బానిసలై 4,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. జగన్ హయాంలో 11,000 కేజీల డ్రగ్స్ విశాఖ మన్యంలో పట్టుబడిందని, గుజరాత్ నుంచి విజయవాడకు వస్తున్నప్పుడు 9,000 కోట్ల హెరాయిన్ పట్టుబడింది. 1,25,000 కేజీల గంజాయి అనకాపల్లి నుంచి హైదరాబాద్ కు తరలిస్తుండగా పట్టుబడిందని చెప్పారు. ఇవన్నీ జగన్ హయాంలో జరిగినవే. వైసీపీ యువతను మత్తుకు బానిసలు చేసి వారి జీవితాలను నాశనం చేశారని ఆరోపించారు. దేశంలో 30 ఏళ్లలోపు యువకుల్లో 190 మిలియన్ల మంది మాదక ద్రవ్యాల వాడకానికి గురవుతున్నారని అన్నారు. చంద్రబాబు పాలనలో ఏపీ పోలీస్ వ్యవస్థ పూర్తిగా దిగజారిందని, రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం బదులు రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరద కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. దాని ఫలితమే ఏపీ పోలీసుల పనితీరు దేశంలో అట్టడుగు స్థాయికి పడిపోయిందని మండిపడ్డారు. చివరకు బీహార్ వంటి రాష్ట్రాల కంటే వెనుకబడి అత్యంత దారుణంగా 36వ స్థానానికి దిగజారటం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని తేల్చి చెప్పారు. కూటమి ప్రభుత్వం అవినీతికి కేర్ ఆఫ్ గా మారి ప్రజల రక్షణ కోసం ఉపయోగపడాల్సిన పోలీసింగ్ అరాచకాలు, అక్రమ కేసులు, అడ్డగోలు అరెస్టులకు అడ్రస్ గా మారిందని ఆక్షేపించారు. ప్రజల రక్షణలో విఫలమైన సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కూటమి పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, చంద్రబాబు ప్రభుత్వంలో మహిళలతో పాటు ఏ వర్గాల వారికి రక్షణ లేకుండా పోయింది. పోలీస్ వ్యవస్థ మొత్తం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాత్రమే అమలు చేస్తుందని ఆరోపించారు.
కళలకు రాజధానికే ప్రసిద్ధిగాంచిన విజయవాడ నగరం నుండి శారద కళా సమితి ఆధ్వర్యంలో గత 50 సంవత్సరాల నుండి వివిధ సాంస్కృతిక సాంఘిక రంగాల్లో ప్రాముఖ్యతను చాటుకున్న మేధావులను ఘనంగా సత్కరించడం జరుగుతుందని శారద కళా సమితి అధినేత డోకుపర్తి శంకర్రావు తెలిపారు. సమాజంలో కళలను కళాకారులను ప్రోత్సహించడంతో పాటు ఎంతో మందికి కళలపై మక్కువ చూపే విధంగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గత 11 సంవత్సరాల నుంచి కేంద్రంలోని బీజేపీ మోడీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల్లో పూర్తి ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నాయని, ప్రభుత్వ విధానాల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు తీవ్రంగా పెరిగి కార్మిక వర్గం తీవ్ర ఆర్థికంగా నష్టపోతుందని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహారావు తెలిపారు. కార్మిక వర్గాల హక్కుల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సిఐటియు 18వ ఆల్ ఇండియా మహాసభలను డిసెంబర్ 31 నుండి జనవరి 4వ తేదీ వరకు విశాఖపట్నంలో నిర్వహిస్తున్నామని చెప్పారు. నగరంలోని బాలోత్సవ్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐటియు నాయకులు మాట్లాడుతూ, విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్ లో డిసెంబర్ 4వ తేదీ నుండి జనవరి 4వ తేదీ వరకు 5 రోజుల పాటు సిఐటియు ఆల్ ఇండియా మహాసభలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మహాసభలను పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వివిధ రూపాల్లో కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.